చూసుకోలేదు, క్షమించండి. నీ ధ్యాస ఏ మేరకుందని తగిలని దేవుడు నీ మొగుడు ఈ రెండు తప్ప నీకు వేరే ఏ ఆలోచన లేదని అర్థమైంది. నా పని తేలిగ్గా అయిపోతుంది. పెద్దబాబు గారిని కాపాడు తల్లి. నాకు బొట్టెట్టిన నా భర్త ఇప్పుడు మాట కూడా సరిగ్గా రాక మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆటలమ్మ పోసినది నువ్వే అట్టసేసినావు. నువ్వే కాపాడుకుంటే గెట్టా చెప్పమ్మా. నా భర్తకు నయం అవ్వాలా, బేగ బాకైతే నీ మొక్కు తీర్చుకుంటాను. నయమయ్యేదాకా నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఎలాగైనా కాపాడు తల్లి. చెప్పండమ్మా. పంతులు గారు, అమ్మవారికి రోజు పూజ చేస్తా ఉంటారు కదా, నా గోడు ఇనమని చెప్పండి. మా ఆయనకు బాగా అవ్వాలని చెప్పండి. అమ్మవారికి దండం పెట్టుకున్నాక అంతా మంచి జరుగుతుందమ్మా. 10 ఇళ్లకు వెళ్లి భిక్షాటన చేసి జోలె పట్టి తీసుకొచ్చిన బియ్యంతో అమ్మవారికి నైవేద్యం వండి పెట్టు. అప్పుడు ఆ తల్లి నీ కష్టాన్ని మన్నించి నీకొచ్చిన కష్టాన్ని తప్పక తీరుస్తుంది. నా పెనిమిటి కోసం ఏదైనా చేస్తాను పంతులు గారు. మొక్కు ఇట్టా తీర్చుకోమంటే సంతోషంగా తీరుస్తాను. నా దేవుడికి బాగవ్వాలంతే. అమ్మవారి మాల ధరించి దీక్ష చేస్తూ భిక్షాటన చెయ్యాలమ్మా. అట్టాగే పంతులు గారు. రేయ్, అమ్మోరు తల్లి దాన్ని చంపే అవకాశం ఇచ్చింది. అది గుడి దాటుతుంది. దాటనివ్వకుండా చేయండి. పదండి. నాకు మాట రాకపోవడానికి నువ్వేనే కారణం పార్వతి. డాక్టర్ వచ్చాక నాకు మాట వస్తుంది. అప్పుడు నీ నోరు, ముక్కు, చెవులు అన్ని దెబ్బతినేలా చేస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు రండి. డాక్టర్ మీరెక్కడా? మీ అమ్మగారు రమ్మన్నారు సార్. మామ్ రమ్మందా? అవును, ఎవరికో థ్రోట్ ప్రాబ్లం ఉంది, వచ్చి చూడమన్నారు. ఓహో, భవానీ ఆంటీ కోసం డాక్టర్ గారిని ఇంటికే పిలిపించారు మహి. అర్థమైంది. డాక్టర్ గారు, మీకు పేషెంట్ ప్రాబ్లం నేను చెప్తాను. మా భవానీ పిన్ ఉంది కదా, ఆవిడ ఆవురావురమంటూ యాపిల్స్ తింటుంటే ఒక యాపిల్ గొంతులో ఇరుక్కుంది. మీరు దాన్ని బయటికి తీయడానికి ఇక్కడికి వచ్చారు అంతే. ఐసీ. కానీ యాపిల్ బయటికి రాకూడదు. అదేంటి? అలాగే ఉంటే ప్రమాదం కదా. కానీ ఇది బయటికి తీస్తే ఇంకా ప్రమాదం డాక్టర్.
మా పిన్ని న్యూసెన్స్ చేస్తుంది. సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని మేమే మిమ్మల్ని పిలవలేదు. ఒక్క 2 రోజులు ఉండనివ్వండి ప్లీజ్. ఒకవేళ అఖిలాండేశ్వర్ గారు అడిగితే మేం మేనేజ్ చేస్తాం. ప్రాబ్లం అయితే రాకుండా మీరు చూసుకోండి. షూర్ డాక్టర్. ఏమంటున్నారు ఈవిడ? అర్చన కూడా మాట రావట్లేదు. ఇది నా పరిస్థితి, ఎలా చెప్పండి డాక్టర్? చెప్పు పిన్ని. చెప్పలేదు కదా మహి. ఆ, 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 ఏ, ఏ, ఓ, ఓ అని ఏడుస్తావు కదా, అదే ఏడు. ఆ, ఆ, గొంతులో యాపిల్ ఇరుక్కుంది డాక్టర్. ఓ దానిదేముంది, తీసేద్దాం. ఆ, చిచి, ఏంటి న్యూసెన్స్? మీరు యాపిల్స్ ఇస్తానన్నందుకు ఆనందంతో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది డాక్టర్. ఆ, మీరు త్వరగా చెక్ చేయండి, లేదంటే ఇంకేమైనా చేయొచ్చు. ఆ. సరే కూర్చోండి. నోరు తెరవండి. ఆ ఆ అనండి. సారీ అండి. ఏమైంది డాక్టర్? ఆ యాపిల్ తీస్తే తినడానికి పనికిరాదు, ఈవిడ గొంతు మాట్లాడడానికి పనికిరాదు. ఇప్పుడు ఎలా డాక్టర్? ఆ యాపిల్ దానంతట అది కుళ్ళిపోయేదాకా ఆగండి. మా పిన్ని కుళ్ళు ఎక్కువ, పర్లేదులేండి, తొందరగానే కుళ్ళిపోద్ది. మీరు పదండి డాక్టర్, పదండి. పదండి. కుళ్ళేదాకా ఆగాల్సిందే ఆంటీ, లేదంటే గొంతు కట్ చేసి ఆపరేషన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. 2 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అవసరమైతే మీకు కబుర్ చేస్తాను డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ. అమ్మా, నా భర్త కోసం దీక్ష పూనుకున్నాను. బియ్యం అట్టుకొచ్చి నీకు నైవేద్యం వండి పెడతాను. దీక్షలో మధ్యలో ఆక్కూడదు తల్లి. జోలెలోకి బియ్యం చేరకపోతే నువ్వు మళ్ళీ ఈ గుడికొచ్చి ముళ్ల పొదలపైన కాలు మోపి చేసిన తప్పులని క్షమించమని అమ్మవారిని అర్థించాలి. భక్తులు దయతలిచి నీకు భిక్ష వేసేదాకా అక్కడి నుంచి కదలకూడదు. నా దేవుడి కోసం ఏమైనా చేస్తాను పంతులు గారు. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. ఆ పార్వతి వచ్చేలోపు ఇంటింటికి వెళ్లి మీరు భిక్ష తీసుకోవాలి. వెనకాలే వచ్చే పార్వతికి భిక్ష వెయ్యకూడదని జనాల్ని భయపెట్టాలి. అలాగేనమ్మా. సరేనా? సరేనమ్మా. మీరు త్వరగా వెళ్ళండి. ఉమ్. అడ్డదారిలో వెళ్తే మీరు తొందరగా వెళ్తారు. సరేనమ్మా. వెళ్ళండి. హే పార్వతి, నీ కన్నీళ్లతోనే జోలె తడుస్తుంది కానీ దాంట్లో నీకు ఎవ్వరు భిక్ష వెయ్యరే. రే పదండ్రా. అమ్మా తల్లి, భిక్షమే తల్లి, భిక్షాందేహి తల్లి. అమ్మా. కొంచెం భిక్ష కొంచెం వేసి భిక్ష పుణ్యం వేయండి కట్టుకోండి అమ్మా. ఉండండి. చల్లగా ఉండు తల్లి. అమ్మా, వెనకాల ఒక ఆవిడొస్తుంది. ఆమె కష్టాలన్నీ మీకు అంటుకుంటాయి. పొరపాటున భిక్ష వెయ్యకండి. అలాగే.
పార్వతీ భిక్షాందేహి. అమ్మా అమ్మా, కొంచెం భిక్ష వేయండమ్మా. భిక్ష లేదు ఏం లేదు, నీ గురించి మాకు తెలుసమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. అమ్మా, కొంచెం భిక్ష వేయండమ్మా. అమ్మా, వెనకాల ఇంకొక ఆవిడ భిక్ష వేయమని వస్తుంది. ఆవిడికి పొరపాటును కూడా భిక్ష వేయకండి. వాళ్ళ ఆయనకి అంటురోగం ఉంది, మీకు అంటుకుంటుంది. అలాగే. జాగ్రత్త. అమ్మా, కొన్ని బియ్యం దానం చేయండమ్మా. పోమ్మా, లేనిపోని రోగాలు మాకు అంటకడ్డానికా? పో. అమ్మోడు తల్లి, ఖాళీ జోలతోనే తిరిగొస్తున్నాను. నా మీద నీకు కూడా జాలి లేకపోయి ఎందుకమ్మా ఇట్ట పరీక్ష ఎడుతున్నావు? నేను చేసిన పాపమేంటి? నీ సన్నిధిలోనే నా బతుకో నా బలో నిర్ణయిస్తాను. భారం నీదే తల్లి. అది గుళ్ళోకి వెళ్లేలోపు తీసుకురండి. మత్తు మందులు వేసిన కర్చీపులు రెడీగా ఉన్నాయి మేడం. గుడ్. జోలె నిండలేదన్న బాధతో ఏడుస్తూ వెళ్తోంది. కన్నీళ్లతో దానికి సరిగ్గా కనపడకపోవచ్చు. ఇప్పుడే ఎత్తుకొచ్చేయండి. వెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి త్వరగా. పట్టుకోండి. రే
నన్నేదో చేయనీకి ఇల్లెంట పడ్డారు. ఊర్లో ఎవరు నాకు భిక్ష వేయకపోవడానికి కారణం కూడా వీళ్ళే అయి ఉంటారు. అమ్మవారి దయతో నాకేమీ కాకుండా బయటపడ్డాను. అమ్మ, నువ్వే నాకు దిక్కు. మొత్తం పాడు చేశారు. రే లెగరా, ఒరే నాయనా లెగరా, రే ఏ లెగరా, లే ఒరే లెగరా, లే పైకి లే, లే లెగరా నాయనా, లే లే పైకి లెగో, లెగరా, లే పైకి, పదండి రండి, పదండి. ఏమ్మా, ఇన్ని ఇళ్లున్న ఊళ్ళో నీకు ఒకళ్ళు కూడా భిక్ష వేయలేదా? పశుపక్షాదులకే కుక్కెడు బియ్యం దొరుకుతాయి, నీకెందుకమ్మా ఒక్క బియ్యపు గింజ కూడా దొరకలేదు? ఆ నీలంబరి అనే రాక్షసి ఈ ఊర్లో కూడా తిరుగుతుందనుకుంటాను పంతులు గారు. అదే దయ్యం నాకు పిచ్చి పట్టిందనో, నా భర్తకి ఏదో అయిందని లేనిపోనివి చెప్పించి ఎవరు నాకు భిక్ష వేయకుండా చేసిందనుకుంటా. నిజం కన్నా అబద్ధాలనే జనం త్వరగా నమ్ముతారు. కాని నువ్వు ఈ ముళ్ల మీద నడవలేవు తల్లి. వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రయత్నించు. ఆలస్యమైతే నా భర్తకి ఏమవుతుందో అని భయంగా ఉంది. అమ్మవారి కాడికే వచ్చినాను, ఇంకంతా ఆ తల్లిదయ్యే. దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టే